హలో గైస్ వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ ఇవాళ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము డాన్స్ రిట్రీట్ ఇన్ ముంబై. సో ముంబైలో నేనైతే ఒక డాన్స్ రిట్రీట్ అటెండ్ అయ్యాను. అక్కడ రకరకాల డాన్సెస్ హిప్ హాప్ వచ్చేసింది, సెమీ క్లాసికల్ చేసాము అండ్ ఇంకా చాలా చేసాము డాన్సెస్. అవన్నీ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను షారుఖ్ ఖాన్ ఇల్లు చూసాను, మన్నత్ ద ల్యాండ్ అండ్స్ హియర్. సో బ్యూటిఫుల్. బాండ్రా స్టేషన్ అదంతా కూడా నేను ఇందులో రికార్డ్ చేసుకొని వచ్చాను. అండ్ దీంతో పాటు నేను అక్కడ తిరిగిన కొన్ని ప్లేసెస్, ముంబైలో నేను చూసిన కొన్ని ప్లేసెస్ అన్ని కూడా నేను ఇందులో యాడ్ చేశాను. అండ్ మేమక్కడ రిట్రీట్‌కెళ్ళినప్పుడు, డాన్స్ రిట్రీట్‌కెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని సడెన్‌గా అసలు ఏమేం లేవు మా దగ్గర. అక్కడ సడెన్‌గా బాలీవుడ్ థీమ్ అన్నారు. సో, నేనైతే ఈ థీమ్‌లో రెడీ అయిపోయాను. మీకెవరైనా గుర్తుకొచ్చారా? సో, గుర్తుకొస్తే మాత్రం కామెంట్స్‌లో వెంటనే చెప్పేయండి. నేను ఎలా రెడీ అయ్యాను, చాలా కష్టపడ్డాను. సో, అదంతా మీరు ఈ వీడియోలో చూసేద్దురు. లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో, నా జర్నీ అయితే ఎయిర్‌పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ముంబై వెళ్ళాలి గాబట్టి, నేనైతే పొద్దున్నే రెడీ అయిపోయాను. సో, నేను రెడీ అయినప్పుడైతే పొద్దున ఎళ్ళాను గాబట్టి చాలా చల్లగా ఉండే. అండ్ జర్కిన్, స్పెక్స్ క్రేజీ రెడీ అయ్యి ఎళ్ళాను. అండ్ అక్కడికి వెళ్ళేసరికి యాస్ యూజువల్ నేను చాలా అంటే చాలా తొందరగా వచ్చాను. ఈ డిసీజ్ మాత్రం నాకు డ్యాడీ నుంచే వచ్చింది. వాళ్ళు గంట ముందు రమ్మంటే నేను 2 గంటల ముందెళ్లి కూర్చుంటానన్నమాట. సో, ఎట్లాగో ముందెళ్ళినాం గదా అని జెప్పి నేను బుక్ తీసుకొని చదువుకుంటూ వెళ్ళాను. అండ్ నేను ముంబై ఎళ్ళిపోయాను. అక్కడ వేడికి నేనైతే వడదెబ్బ తగిలి అడ్డం పడిపోయాను. సో, నెక్స్ట్ డే నేను ఇలా రెడీ అయ్యాను. ఎందుకంటే మనం ముంబైలో కాదు రిట్రీట్. ముంబై నుంచి మనం ఇంకొంచెం దూరం వెళ్ళాలి. దట్ ఈస్ లోనావాలా అన్నమాట. సో, అక్కడి దాకా వెళ్ళడానికి మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఒక మాల్ దగ్గర కలిసాము. అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో, నేను లగేజ్ తీసుకొని నేనున్న ప్లేస్ నుంచి ఆటో తీసుకొని వెళ్తున్నాను. సో, నేను అన్నీ కరెక్ట్‌గా రికార్డ్ చేయలేదు. ఎందుకంటే నేను చాలా స్ట్రెస్‌లో ఉండే. తెలియని ప్లేస్, తెలియని వాళ్ళు అని. సో, అందుకే అక్కడక్కడక్కడక్కడ షార్ట్స్ ఉన్నాయి. సో, తర్వాత మేము ఫ్రెండ్స్ అందరిని కలిసాక అందరం ఒక క్యాబ్ తీసుకొని లోనావాలా ఎళ్ళాము. లోనావాలాలో ఎళ్ళాక మేము ఈ స్టే చేసిన ప్లేస్ అయితే ఇది. ఇట్లా ఒక 2 కాటేజెస్ కలిపి ఉన్నాయి. సో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. రిట్రీట్ వచ్చేసి ఎమిచుయల్స్ వాళ్ళు కండక్ట్ చేశారన్నమాట. డాన్స్ రిట్రీట్. సో, నాకైతే ఆ ప్లేస్ చూడగానే కళ్ళు తిరిగిపోయాయి. మీరిప్పుడు చూస్తున్నదంతా ఒక హాల్ అన్నమాట. డైనింగ్ టేబుల్, హాల్ అంతా చాలా అంటే చాలా బావుంది. సో, నాకు నిజంగా బాగా నచ్చింది. ఎవరైనా టైమ్ స్పెండ్ జేయాలి అనుకుంటే, ఫ్యామిలీతో వద్దాము అని అనుకుంటే రావచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ రూమ్స్ ఏదైతే ఉందో, ఇవి 2 కాటేజెస్ కలిపి ఉన్నాయన్నమాట. సో, మేమైతే చాలా మందిమున్నాం. 15, 20 మెంబర్స్ ఉన్నాం గాబట్టి మేము కలిపి తీసుకున్నాము. మీరొకవేళ తీసుకోవాలి అని అనుకుంటే సింగిల్‌గా కూడా ఇస్తారు. అటాచ్డ్ పూల్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ సో బ్యూటిఫుల్ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వెనక ప్లేస్ ఉంది చూసారా? అక్కడే మేము మోస్ట్ ఆఫ్ ద డాన్సెస్ చేసాం. ఆ తర్వాత ఇందాక మీరు చూసిన హాల్ ఏరియా ఉంది గదా! అక్కడ గూడా మేము డాన్సెస్ చేసామన్నమాట. ఎందుకంటే నేను వెళ్ళింది సమ్మర్ గాబట్టి, ఆ సమ్మర్ ఎండలు బయట చెయ్యలేం గదా! సో, అలా ఉన్నప్పుడు లోపల గూడా చేసాం. ఈవినింగ్ ఆ టైంలో ఉన్నప్పుడు బయట పూల్ దగ్గర చేసాం. అండ్ పూల్ డాన్సెస్, పూల్ అన్నీ ఎంజాయ్ చేసాము. అండ్ ఇదేమో మాకు అలోకేట్ చేసిన రూమ్ అన్నమాట. సో, ఇద్దరికే ఈ రూమ్. చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను యాక్చువల్లీ పైన రూఫ్‌ది తీయడం మర్చిపోయాను. రూఫ్ అయితే చాలా ఎత్తులో ఉంది. లైక్ చాలా టాల్ పీపుల్‌కన్నట్టు. సో, ఈ రూమ్ నుంచి ఎదురున్న రూమ్‌కి గూడా కనెక్టివిటీ ఉందన్నమాట. ఆ రూమ్‌లో గూడా అమ్మాయిలే ఉన్నారు. సో, వీళ్ళెలా ఇచ్చారు అంటే, ఒక బిల్డింగ్ మొత్తం అమ్మాయిలకి, ఒక బిల్డింగ్ మొత్తం అబ్బాయిలకి అన్నట్టు ఇచ్చారు. అందులో కూడా ఒకవేళ ఒకళ్ళిద్దరు తక్కువుంటే ఇయ్యడం అన్నది సెట్ చేశారు గానీ, మేమున్న దాంట్లో మొత్తం అట్లా అమ్మాయిలకి, పక్కన దాంట్లో అందరికి అబ్బాయిలకి అన్నట్టొచ్చింది. సో, ఇదా అన్నమాట. అండ్ ఆ రోజు బాలీవుడ్ థీమ్ కోసం నేనెలా రెడీ అయ్యానో చూడండి. ఫస్ట్ ఎలా రెడీ అయ్యానో చెప్తాను. ఆ తర్వాత ఏం రెడీ అయ్యానో, ఏంటో అన్నది నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ముందు మాయిశ్చరైజర్ రాసుకున్నాను. తర్వాత నా దగ్గర మ్యాక్‌ది టింటెడ్ మాయిశ్చరైజర్ ఉండే. అది రాసుకొని లైట్‌గా పౌడర్ అప్లై చేసేసుకున్నానన్నమాట. ఎందుకంటే అది సెట్ అవ్వాలి గాబట్టి. అండ్ ఇక్కడ నా దగ్గర బెనిఫిట్ డియో ఉంది. ఇది బ్రాన్జర్ ప్లస్ బ్లష్ అన్నమాట. అవి 2 కలిపి నేను లైట్‌గా బ్లష్ యాడ్ చేసేసి, ఐబ్రోస్ సెట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, నేనిక్కడ ఐబ్రోస్ గూడా సెట్ జేసుకున్నాను. అండ్ నా దగ్గర ఈ మినియేచర్‌ది ఉందన్నమాట ఐ షాడో. నేనెక్కడికైనా ట్రావెల్ చేస్తే అదే పిక్ జేసుకుంటాను. సో, బ్రౌన్ ఐ షాడో తోటి క్రీజ్ ఇచ్చి లైట్‌గా షిమ్మర్ యాడ్ జేశాను. ఇప్పుడు మొత్తం అయిపోయింది గదా! లైట్‌గా కన్సీల్ చేద్దాం. ఎందుకంటే నాకు డార్క్ సర్కిల్స్ ఘోరంగా కనబడుతున్నాయి. ఎందుకంటే జర్నీ, నిద్ర లేదు అంతా అయిపోయేసరికి. సో, లైట్‌గా కన్సీల్ చేసేసి బ్రష్‌తో నీట్‌గా బ్లెండ్ చేసేసి ఐలైనర్ చేశాను. ఐలైనర్ కోసం నిజంగా మీకిక్కడ సింపుల్‌గా కనపడుతుంది గానీ చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత మస్కారా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా యాక్చువల్ స్ట్రగల్ స్టార్ట్ అయిందండి. హెయిర్.
హెయిర్ ఎలా చేయాలి? ఏం చేయాలి? అన్నది ఒక 10, 20 సార్లు పెట్టి, తీసి అబ్బా! చచ్చిపోయాను. బట్ ఫైనల్లీ అయితే ఏదో చేశాను. అండ్ ఇప్పటికి గూడా మీకు నేనేం చేశానో అర్థం గాట్లేదు అనంటే మాత్రం యాక్చువల్లీ బాలీవుడ్ థీమ్ ఇచ్చారు గాబట్టి, నేను 'దీపిక పడుకునే' స్టైల్ ఉంటుంది జూసారా? 'ఓం శాంతి ఓంలో' అంటే 'శాంతి ప్రియ' లుక్ అది చేస్తున్నాననమాట. కింద గార్డెన్‌లో ఉంటేనే పూలు పీక్కొచ్చేసాము పైకొచ్చేటప్పుడు. అండ్ ఈ ఒక్క డ్రెస్సే ఉంది నా దగ్గర సడెన్‌గా క్లిక్ అవ్వడానికి. సో, ఆమె గూడా బ్లాక్ డ్రెస్ పక్కన రెడ్ రోజెస్ అట్లుంటుంది గదా! హెయిర్ సైడ్‌కి బ్రైడేసి. సో, నేను గుర్తొచ్చింది. ఆ ఇంటెన్షన్ తోటి రెడీ అయ్యానన్నమాట. సో, ఎన్ని రకాలుగా ట్రై చేసినా నాకైతే గాలేదు. సో, నార్మల్ పోనీ పెట్టుకొని పక్కన నుంచి ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. సో, ఇదైతే నా లుక్. ఎగ్జాక్ట్‌లీ రాలేదు. ఎందుకంటే మాకు ముందు చెప్పలేదు వాళ్ళు. మేము అప్పటికప్పుడు ఏదో ప్రిపేర్ అయ్యి ఉన్న దాంతోటి ఏమంటారు జుగాడ్ టైప్ చేశాను. మీకెలా అనిపించింది ఈ వీడియో? ఈ లుక్ అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్ట్రెస్డ్. అక్కడ వాళ్ళైతే మెచ్చుకున్నారు. అండ్ మేము తర్వాత బాలీవుడ్ డాన్సర్స్ నైట్ ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత డాన్సెస్‌కెళ్ళిపోతాం. నాకసలు ఈ రిట్రీట్‌లో బీభత్సంగా నచ్చిందేంటంటే, ఎవ్రీ స్టైల్‌ని టచ్ చేశారు. ఇందాక మీరు హిప్ హాప్ చూసారు. ఇప్పుడు మేము సెమీ క్లాసికల్ ఏస్తున్నాం. యాక్చువల్‌గా ఇద్దరిద్దరిని మేడమ్ కూర్చోబెట్టి చేపిస్తున్నారు. పాపం వెనక అబ్బాయికి అస్సలు క్లాసికల్ టచ్ లేదు. అయినా ట్రై చేశారు. ఇది నాకు నచ్చింది. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి స్టైల్‌ని ట్రై చేశారు. అండ్ ఇవి గాకుండా ఆఫ్రికన్ స్టైల్ అని, ఆఫ్రో స్టైల్ అని, జాజ్ అని అన్నీ ట్రై చేశాము. సో, నా దగ్గరున్న వీడియోస్ వరకు నేను అన్నీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, డోంట్ మిస్ ఇట్. అండ్ లాస్ట్ వరకు గూడా ఖచ్చితంగా చూడండి. అండ్ దీని ఫుల్ ఫార్మ్ ఇప్పుడు చూద్దురు.
Well said. సో అదండి కాన్సెప్ట్. ప్రతి ఒక్క రకమైన డాన్స్ మాతో చేపిచ్చారు. అన్ని రకాల డాన్సెస్. ప్రతి ఒక్క డాన్స్ మాకొచ్చుండాలి అని జెప్పి. అండ్ ఇలా కూర్చోబెట్టి మాట్లాడేది గూడా మాకేమనిపిస్తుంది, ఎలా అని మహేరు వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకునేది. ఇప్పుడు తను మాట్లాడుతున్నారు గదా! ఆమె ఈ మొత్తం ఈవెంట్‌ని కండక్ట్ జేశారు. అండ్ నాతో డాన్స్ ఏసిన ఆయన ఇక్కడ బ్లాక్ షర్ట్‌లో ఉన్నారు గదా! ఆయన మా సార్ అన్నమాట. మొత్తం కండక్ట్ జేసింది వాళ్ళే. మేడమ్, సారే జేశారు. తారంగ్ స్టూడియో అండ్ సార్ వచ్చేసి ధనరాజ్ సార్ అన్నమాట. సో ఇట్ వాస్ అ వెరీ, వెరీ, వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ టు మీట్ దెమ్. అండ్ అదే గాకుండా ఐ హాడ్ ఎ వెరీ, వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట అక్కడి నుంచి. అండ్ దాంతో పాటు సర్టిఫికేట్ గూడా ఇచ్చారు అమిషియల్స్ నుంచి రిట్రీట్ కంప్లీట్ చేసినందుకు. అండ్ ఈ ఫోటో అయితే నా ఫ్రిడ్జ్ మీద గూడా ఉంది మీరందరికి గుర్తుంటే. సో మేడమ్ గాని, సార్ గాని దే రియల్లీ హెల్ప్డ్ అస్ ఎ లాట్. అండ్ మహేరు ఆల్సో హెల్ప్డ్ అస్ ఎ లాట్ టు కమ్ ఆన్ బోర్డ్. అండ్ ఐ హాడ్ వెరీ, వెరీ, వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ హియర్. అండ్ అమ్యూచుయల్స్‌ని మీరెవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా అవ్వండి. ధనరాజ్ సార్‌ని గూడా, తారక్ స్టూడియోస్‌ని గూడా. దే ఆర్ రియల్లీ, రియల్లీ గుడ్. అండ్ నేనింకా రిటర్న్ వచ్చేసాను. వచ్చేసైతే అడ్డం పడిపోయాను. నెక్స్ట్ డే నేను పక్కనే ఉన్న మాల్‌కెళ్ళాను. సో, మాల్‌లో నేనెక్కువ ఏం చూడలేదు, తీసుకోలేదు. బట్ జస్ట్ అట్లా బయటికి రావాలి అని ఉండే. మొత్తం అంతా ఆ రూమ్‌లోనే ఉండిపోతున్నాను అని చెప్పి. సో, అలా బయటికొచ్చి కొంచెం అటు ఇటు తిరిగాను. అండ్ ఈ మాల్ కూడా చూడడానికి చాలా బావుంది. అండ్ వెరైటీగా గూడా ఉంది. సో, నేనక్కడ కాసేపు తిరిగాను. ఆ తర్వాత సెఫోరాలో కొద్దిగా షాపింగ్ చేశాను. మేకప్‌కి సంబంధించింది. ఆ తర్వాత నాకు సడెన్‌గా అనిపించింది, అరే! మనం ఇంత దూరం వచ్చినాం బాండ్రా పక్కనే గదా! వై నాట్ వి గో టు బాండ్రా అని. సో, బాండ్రా వచ్చేసి ఒక ప్లేస్ అన్నమాట. అక్కడ మొత్తం అంతా మనకి హైదరాబాద్‌లో ఎట్లయితే జూబ్లీ హిల్స్ ఉంటుందో, అక్కడ బాండ్రాలో ఆ ప్లేస్ అన్నమాట. అందరూ స్టార్స్ ఉంటారు. అక్కడ గెలాక్సీ అపార్ట్మెంట్స్, సల్మాన్ ఖాన్ ఇల్లు, లేకపోతే మన్నత్, షారుఖ్ ఖాన్ ఇల్లు, ఇంకా ఇంకా 'ఆలియా భట్' వాళ్ళ ఇల్లు. అలా చాలా ఇల్లులున్నాయన్నమాట. సో, నాకైతే నిజంగా మంచిగా అనిపించింది. అండ్ కొంచెం నేను వెళ్తూ ఉంటే ఐ థింక్ ఇట్ వాస్ సండే. సో, మొత్తం అంతా చర్చెస్ అవన్నీ గూడా బాగా రద్దీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను మీకు చూపిచ్చే హాస్పిటల్ గురించి మీకు తెలుసో లేదో నాకు తెలీదు. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ హాస్పిటల్ అన్నమాట. కొంచెం మీరు దీని గురించి రీసెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది నేనేమంటున్నానన్నది. అండ్ ఈ హాస్పిటల్‌ని కరెక్ట్‌గా వెనక వైపుకి ఆనుకొని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ఉంటది. విచ్ ఈస్ సల్మాన్ ఖాన్స్ హౌస్ అన్నమాట. సో, నాకు నిజంగా తెలీదు ఇప్పటి వరకు. నేనిక్కడికొచ్చాకనే తెలుసుకున్న విషయం ఏంటి అనంటే, సల్మాన్ ఖాన్ గారి ఇంటి నుంచి దేర్ ఈస్ ఎ వాక్‌వే అన్నమాట. మనం నడుచుకుంటూ అంటే మన్నత్ వరకు వెళ్ళొచ్చు. అండ్ దీస్ బోత్ ఆర్ బీచ్ ఫేసింగ్ హౌసెస్ అండ్ దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ, ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్ హౌసెస్ అన్నమాట. సో, నేనైతే ఆ మొత్తం వాక్ అంతా తీయలేదు. ఎందుకంటే ఇట్ వాస్ ఆల్రెడీ వెరీ లేట్ నైట్. మీరు చూస్తుర్రు ఇట్ వాస్ వెరీ డల్ అండ్ లేట్ నైట్ అన్నమాట. అండ్ రద్దీ గూడా చాలా ఉంది. సో, నేను అంత క్లియర్‌గా వాటినైతే తీయలేదు. ఆ వాక్ పాత్ అంతా. బట్ ఇట్ వాస్ ఎ జాగర్స్ ఏరియా లాగుంది. మనం వాక్ చేయొచ్చు, జాగ్ చేయొచ్చు. అండ్ ఇట్ వాస్ వెరీ, వెరీ బ్యూటిఫుల్. అండ్ దిస్ వాస్ మై లాస్ట్ డే ఇన్ ముంబై. సో, వెరీ మెమరబుల్. నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. నాకు పర్సనల్‌గా వాటర్ బాడీస్ దగ్గర ఉండడం అంటే చాలా ఇష్టం. గోవా ఈస్ మై ఫేవరెట్ ప్లేస్. అండ్ బాండ్రా ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్. సో, ఐ రియల్లీ లవ్డ్ బాండ్రా మోస్ట్‌లీ. దీన్ని బ్యాండ్ పోస్టో ఏదో అంటారు. సో, ఐ రియల్లీ లైక్డ్ ఇట్. అండ్ ఇక్కడ మీరు చూపిస్తున్న ప్రతి పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో ఎవరో ఒక స్టార్స్ అయితే ఉండే ఉంటారంట. నాకక్కడ వాళ్ళు చెప్పారన్నమాట. సో, ఈ పాత్ ఏదైతే ఉందో మీరది నడుచుకుంటూ వస్తే, ఇప్పుడు నేను నడుస్తున్నాను చూడండి. ఇలా నడుచుకుంటూ ఒక ఎండ్‌లో సల్మాన్ ఖాన్ ఇల్లుంది. ఇంకో ఎండ్‌లో షారుఖ్ ఖాన్ ఇల్లుందన్నమాట. సో, ఇట్ వాస్ రియల్లీ, రియల్లీ, రియల్లీ గుడ్. అండ్ ఆల్సో నేను అంత జర్నీ, అంత డాన్స్ అవన్నీ చేసేసరికి ఐ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎగ్జాస్టెడ్ అన్నమాట. నేను లిటరల్లీ 2 రోజులు అడ్డం పడ్డాను. సో, అందుకే నేను ఎక్కువ తిరగాలనేది పెట్టుకోలేదు. ఇంకోటి నేను గణేష్‌ది ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌కి గూడా వెళ్ళాను. బట్ మిట్ట మధ్యాహ్నం వెళ్ళేసరికి నాకసలు బ్రెయిన్ గూడా పని చేయలేదు. వీడియోస్ తీసుకోవాలి. అది గూడా పని చేయలేదన్నమాట. నేను గణేష్‌ది గూడా వెళ్ళాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఈ ఏరియాని మనం చాలా సినిమాల్లో జూసుంటాము. మీకది చూపియాలి అని నేను వీడియో తీసుకొనొచ్చాను. అండ్ నాకైతే చాలా, చాలా, చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. చాలా కొత్త ఫ్రెండ్స్ కలవడం. అండ్ సమ్మర్ మేము చచ్చిపోయాం ఎండలకి. అండ్ ముంబైలో మీరు ఎండ తగలడం గాదు, కరిగిపోతారన్నమాట మీరు. అంత వేడి ఉంటుంది. బికాజ్ ఇట్స్
నియర్ టు వాటర్ గాబట్టి. అండ్ నేను బెంగుళూరు నుంచొచ్చి నిజంగా కరిగిపోయాను. లైక్ మెల్ట్ అవుతుండే అన్నమాట నేను. బట్ నిజంగా నాకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ కూడా. ఈ ఏదైతే ఈ ఈవెంట్ ఉంది అన్నది, ఈ రిట్రీట్ అన్నది. అండ్ నేనైతే మళ్ళీ ఎదురు జూస్తున్నాను. ఇంకొక రిట్రీట్ పెడితే ఖచ్చితంగా వెళ్ళాలి అని. అండ్ ఆ మ్యూచువల్స్‌ని లీడ్ జేసేదే ఆ అమ్మాయి మహేరు. సో, షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. మనం ఎలా అమ్మాయిలకి ఎలా సేఫ్టీ అన్నీ చూసుకుంటుంది ఫుడ్‌తో సహా. అండ్ హియర్ ఈస్ మన్నత్. ఎక్కువ నేనేం చూపియలేకపోయాను. ఎందుకంటే గోడనే నాకు 3 టైమ్సో, 4 టైమ్సో ఉంది. జస్ట్ ఇదొక్కటే కనపడతదన్నమాట. మన్నత్ ల్యాండ్స్ ఎండ్ అని. బట్ 'షారుఖ్ ఖాన్' బర్త్‌డే నాడు మాత్రం 'షారుఖ్ ఖాన్' అక్కడికి వచ్చి ఇట్లా చెయ్యూపుతారు అనన్నారు. బట్ సాడ్‌లీ అది ఇది సమ్మర్. ఆయన బర్త్‌డే కాదు. ఆయన బర్త్‌డే ఎక్కడో వింటర్‌లో ఉంటుంది. అండ్ ఐపీఎల్ జరుగుతుంది. సో, 'షారుఖ్ ఖాన్' లోపల గూడా లేరంట. సెక్యూరిటీ గార్డ్ అనే చెప్పారు. ఏదో ఐపీఎల్ మ్యాచ్ అటెండ్ అవ్వడానికి వెళ్లారంట. సో, యాహ్! దట్స్ ఇట్. నేనింకా బాండ్రా వదిలేసి రిటర్న్ అయిపోయాను. ఆ తర్వాత ఇంకా మనం నెక్స్ట్ డే నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను. బట్ ముంబై రియల్లీ హాస్ ఎ వెరీ, వెరీ బ్యూటిఫుల్ చార్మ్ టు ఇట్. అది ఖచ్చితంగా అనిపిస్తది. ముంబై నెవర్ స్లీప్స్ కూడా. ఎంత లేట్ అయినా మీకు జనాలు బయట కనబడతారు. అండ్ ఇదొచ్చేసి మన ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అన్నమాట. నేను వెళ్తున్న టైంలో అది చిన్న బిట్ తీసుకున్నాను. సో, యాహ్! ముంబై ఈస్ రియల్లీ లవ్ అండ్ హోపింగ్ టు కమ్ బ్యాక్ సూన్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ డోంట్ మిస్ ఔట్. కీప్ స్మైలింగ్. బై బై.